అందరికీ నమస్కారం. మార్తి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. అయితే ఈరోజు మొన్న వీడియోలో డిఫరెన్షియల్ గురించి చెప్పిన. అంటే ఇంజన్ పవరు, ఇంజను, క్లచ్, గేర్ బాక్స్ తర్వాత డిఫరెన్షియల్గా వస్తుంది. డిఫరెన్షియల్ నుంచి రెండు టైర్లకు లెఫ్ట్ రైట్ టైర్లకు డివైడ్ అయిపోతుంది డిఫరెన్షియల్ పని. అదే డిఫరెన్షియల్కి ఇప్పుడు చిన్న వెహికల్ అయితే ఇంజన్ పవర్ డిఫరెన్స్ చిన్న లోపల షాఫ్ట్లు ఉంటాయి. అయితే కార్లకు కానీ లారీ బస్సు ఉంటాయి కదా, వాటికి రెండు టైర్ల మధ్యలో ముందట రెండు టైర్ల మధ్యలో ఒక రాడ్ తిరుగుతూ ఉంటుంది. అబ్జర్వ్ చేసి ఉండొచ్చు మీరు. సైడ్కుంటే ఒక రాడ్ తిరుగుతుంటుంది, బండి నడిచినప్పుడు తిరుగుతూ ఉంటుంది. అది కార్లకు చిన్నోడు కనబడది. అదే లారీ బస్సు చూస్తూ ఉంటే కనబడుతుంది. ముందర గేర్ బాక్స్కి వెళ్ళి పెద్ద షాఫ్ట్ ద్వారా, ప్రాపర్ షాఫ్ట్ అంటారు, ఆ షాఫ్ట్ ద్వారా బయటకి పవర్ వెనక గేర్ బాక్స్కి వెళ్తుంది, డిఫరెన్షియల్కి వెళ్తుంది. డిఫరెన్షియల్ డివైడ్ అయిపోతుంది. అది ఆ డిఫరెన్షియల్ షాఫ్ట్ నేను కార్కు పైకి లేపిన తర్వాత షాఫ్ట్ ఇట్లా ఉంటుంది. అది ఫిట్ చేయడం చూపిస్తాం ప్రాక్టికల్గా. చూసి చెప్తే అది ఫిట్ చేయడం తీసిన ఆ షాఫ్ట్ ఎట్లుంటుంది, అది ఎట్లా ఫిట్ చేస్తున్నారు. మళ్ళీ ఇంజన్ పవర్, ఇంజను, క్లచ్, గేర్ బాక్స్ తర్వాత అక్కడికి వెళ్తే ఎట్లా ఫిట్ అవుతుంది, ఎట్లుంటుంది జాయింట్ చూసారు వీడియోలో చూపిస్తూ చెప్తా. వీడియో రికార్డ్ చేసిన. అంటే షాఫ్ట్ కార్ పైకి లేపిన తర్వాత మొత్తం కిందికి మొత్తం షూట్ చేసిన. అయితే ఇంజన్కు ముంగట ఏముంటాయి, దాని తర్వాత క్లచ్, గేర్ బాక్స్ ఎట్లుంటుంది ప్రాక్టికల్గా చూసారు వీడియో. సరేనా, ఇంకా చూస్తూ ఉండండి, స్కిప్ చేయొద్దు. ఎట్లా అనిపించింది ఏంటంటే అభిప్రాయం తప్ప వీడియో మాత్రం తప్ప లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. సరేనా, చూస్తూ ఉండండి. ఇప్పుడు ఈ కారు అది కింద కాకుండా పైకి లేపినాము. ఈ పైకి లేపిన తర్వాత కింద డిఫరెన్షియల్ షాఫ్ట్తో గేర్ బాక్స్ నుంచి డిఫరెన్షియల్కి వెళ్ళడానికి ప్రాపర్ షాఫ్ట్ ఉంటుంది. ఆ ప్రాపర్ షాఫ్ట్ ఫిట్ చేయడము, అది గేర్ బాక్స్కి ఎట్లా ఉంటుంది, ఎట్లా ఫిట్ అవుతుంది, డిఫరెన్షియల్కి ఎట్లా ఫిట్ అవుతుంది, ఆ జాయింట్తో చూపిస్తాం మీకు. అది ఇది కింద నుంచి చూస్తే ఇది నేను చేతితో పెట్టి చూపిస్తున్నా, కనబడుతుంది కదా. ఇది ఇంజను. ఇందులో ఇంజన్ చెంబర్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది. దాని తర్వాత ఇంజన్ ముంగట క్రాంక్ షాఫ్ట్ నుంచి చూపిస్తున్నది పుల్లి. ఈ క్రాంక్ పుల్లి ద్వారా రేటర్ తిరగడము, ఆల్రేటర్ తిరగడము, ఏసీ తిరగడం అన్నీ ఈ పుల్లి ద్వారా ఉంటాయి అన్నట్టు ఇంజన్ నుంచి. ఇది ఫ్యాను, రేటర్ని కూల్ చేయడానికి ఫ్యాన్. అంటే గాలిని లోపల తీసుకుంటుంది, బయటకు వెళ్ళి చల్ల గాలిని ఇది తీసుకుంటే రేటర్ కూల్ అవుతుంది. ఇటు నుంచి ఈ రేటర్ ముందర భాగము లోపలికి వెళ్ళిపోతాయి. ఈ ఫ్యాన్ నడుస్తూనే ఉంటుంది ఇంజన్ స్టార్ట్ చేస్తే. ఫ్యాన్తో తిరుగుతుంటాయి ఇంజన్తో. దాని ద్వారా ఈ బెల్ట్లతో ఈ పని నడుతున్నాయి కదా, ఆల్టర్నేటరు, ఈ పక్క ఏసీది అన్నీ తిరుగుతూ ఉంటాయి. వాటర్ పంపు అన్ని బెల్ట్. ఇంజన్ ఇది క్లచ్ది, ఇంజన్ నుంచి క్లచ్ అన్నట్టు. ఇది ఈ పెనుతో నడుతుంది కదా, దాని ద్వారా గేర్ బాక్స్కి వెళ్తుంది. ఈ గేర్ బాక్స్ ఇది రెండు రకాలు, అందులో ఇదొక రకం. ఇది మూడు రకాల గేర్ బాక్స్ అని చెప్పినా కదా. ఇది ఇంకో గేర్ బాక్స్. ఇది రెండు మార్క్ ఆడుతుంది కదా, అక్కడ నుంచి పవర్ బయటకు వెళ్తుంది. అక్కడ నుంచి డిఫరెన్స్ షాఫ్ట్కి వస్తుంది. డిఫరెన్షియల్ రెడ్ మార్క్ వేసినాం కదా, దాంట్లో మధ్యలో ప్రాపర్ షాఫ్ట్ ఉంటుంది. అది చూసేయండి ఎట్లా ఉన్నదో. ఇక ఇంజన్ లోపల ఇవన్నీ అయితే అంతా స్కూలు చదువుకున్న పిల్లలకి అందరూ షేర్ చేయండి. వీడియో మొత్తం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంజన్ లోపల ఇది ఇంజను. దాని తర్వాత క్లచ్, గేర్ బాక్స్ చూస్తుండండి. ఇక కనబడుతుంది ఇదంతా ఇంజను తర్వాత ఇదంతా ఇది క్లచ్. దాని తర్వాత ఇక్కడ కనబడుతుంది ఈ గేర్ బాక్స్. ఈ గేర్ బాక్స్ నుంచి బయటకు పవర్ వెళ్ళడానికి డిఫరెన్స్ షాఫ్ట్ ఉంటుంది. ఇంకా డిఫరెన్స్ షాఫ్ట్ ఫిట్ చేసేటప్పుడు అర్థమవుతుంది మీకు. అది ఈ క్లచ్, దీని గేర్ బాక్స్ అంతా కలిపి ఒకటే పెద్ద హౌసింగ్ ఉన్నది. ఈ హౌసింగ్ నుంచి ఇక్కడ కనబడుతుంది కదా షాఫ్ట్, ఇది హోలు. అక్కడ నుంచి పవర్ బయటకు వెళ్తుంది. ఈ మార్క్ దగ్గర గేర్ బాక్స్ నుంచి డిఫరెన్షియల్కి ప్రాపర్ షాఫ్ట్ ఫిట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ వచ్చింది గేర్ బాక్స్ సైడ్, ఇది డిఫరెన్షియల్ సైడ్ ప్రాపర్ షాఫ్ట్ ఫిట్ అవుతుంది. ఇక్కడ ఫిట్ అయ్యేదంతా డిఫరెన్షియల్ హౌసింగ్కి లెఫ్ట్ టైర్కు రైట్ టైర్కి పవర్ వెళ్తుంది. పైనుంచి వస్తుంది, రెండు టైర్లకు వెళ్తుంది పవర్ ఇక్కడ నుంచి. అర్థమైందా? నేను చదువుకున్న పిల్లలకైతే మంచిగా చదువుతుంటే చూస్తుంటాం, ఇక్కడికి అర్థమవుతుంది. ఇంకా మీకు అందరు తెలుస్తుందో లేదో. ఈ రెండు టైర్లకు పవర్ ఇక్కడ నుంచి టైర్ పవర్ వెళ్తుంది సెంటర్ నుంచి. ఇదంతా డిఫరెన్షియల్ హౌసింగ్ నుంచి చూపిస్తున్నా కదా, అది ఆ టైర్కి పవర్ అక్కడ ఈ హౌసింగ్ ద్వారా ఇటువైపు, ఇది ఇంకో వైపు, రెండు వైపులు హౌసింగ్ ద్వారానే లోపల షాఫ్ట్లు ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ హౌసింగ్ చూపించినట్టుగా లోపల షాఫ్ట్ల ద్వారా వెళ్తుంది. ఇది
గేర్ బాక్స్ నుంచి డిఫరెన్షియల్ హౌసింగ్కి ఇదే ప్రాపెల్లర్ షాఫ్ట్ అంటారు దీన్ని. అంత ఫిట్టింగ్ అసెంబ్లీ చేస్తున్నాడు. ఇది గేర్ బాక్స్ నుంచి డిఫరెన్షియల్కి సెంటర్లో ప్రాపెల్లర్ షాఫ్ట్ అంటారు దీన్ని. అది కూడా కొద్ది జాయింట్తో ఉన్నది, అంటే జాయింట్ ఉంటుంది. ఎందుకంటే సేమ్ లెవెల్ ఉంటాయి కదా, లెవెల్ని మెయింటైన్ చేయడానికి మధ్య జాయింట్ అన్నట్టు. ఇంత పెద్ద షాఫ్ట్ ద్వారా ప్రాపెల్లర్ షాఫ్ట్ గేర్ బాక్స్ నుంచి డిఫరెన్షియల్కి ఇంత పెద్ద షాఫ్ట్ ఫిట్టింగ్ అవుతుంది. ఇది జాయింట్ ఇక్కడ అవుతుంది ఫిట్టింగ్, రెండు వైపులా జాయింటింగ్ అది. ఇంకా దాని జాయింట్ షాఫ్ట్ చూద్దాం. ఇక్కడ ఇట్లా ఉన్నది. నేను చెప్పింది అర్థమవుతుందా? చదువుకునే పిల్లలకి, మెకానికల్ నేర్చుకునే పిల్లలకి మంచిగా అర్థమవుతుంది, అందరికి అర్థం కాకపోవచ్చు. ఇది ఫిట్టింగ్ అయిపోయింది ప్రాపెల్లర్ షాఫ్ట్. ఇది ఇంజన్ సైడు, గేర్ బాక్స్ సైడు. ఇంజను క్లచ్ తర్వాత గేర్ బాక్స్ ఫిట్ అయిపోయింది. ఇదే షాఫ్ట్ పెద్దగా ఇంకా ముందర దాకా డిఫరెన్షియల్ హౌసింగ్ కనబడుతుంది. ఇప్పుడు ఇది గేర్ బాక్స్ సైడ్, ఇది గేర్ బాక్స్ సైడు. ఇక్కడ తిప్పుతున్నా కదా, ఇగో ఇది కనబడుతుంది. ఫిట్టింగ్ చేస్తున్నారు కదా, ఫిట్టింగ్ చేసేది డిఫరెన్షియల్ సైడ్. ఇది ఫిట్టింగ్ అయిన తర్వాత నేను చేత్తో తిప్పి చూపిస్తా చూడండి. మెకానికల్గా ఇంత పెద్ద ఉంటుంది, చదువుకుంటే అది చేస్తే అర్థమవుతుంది పని. ఎందుకంటే మెకానికల్గా చాలా ఫ్యూచర్స్ వస్తున్నాయి. అంటే కొత్త కొత్త గేర్ బాక్స్ డిజైన్స్ మారడము, గేర్ బాక్స్లు డిజైన్లు, డిఫరెన్షియల్స్ ఏదన్నా అదే పని, కాకపోతే టెక్నాలజీ పెరుగుతున్నది. ఇట్లా ఉన్నది. ఇప్పుడైతే ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా వచ్చేసినాయి, ఆటోమేటిక్ క్లచ్లు వచ్చినాయి. ఇంకా చూడండి, ఇంకా తర్వాత కొన్ని వీడియోలో నాకు తెలిసి మొత్తం చెప్తా ఆటోమేటిక్లు అయినా. దీని తర్వాత ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది, అదొకసారి. ఇట్లా చేతితో తిప్పుతున్నా చూడండి, తిరుగుతుంది టైరు. ఇక షాఫ్ట్ చేతితో చిన్నగా కడుతుంది తిప్పేది, తిప్పుతూ ఉంటే అక్కడ టైరు మెల్లగా కదులుతున్నది. పిల్లలు ఏదైనా అవసరం ఉంటే నా వాట్సాప్ నెంబర్కి పైన కనబడుతుంది కదా, ఇక్కడ మాట్లాడుతున్న కనబడుతుంది, ఆ నెంబర్ మెసేజ్ చేయరు. వీడియోని తప్పక లైక్ చేయండి. ఎట్లా అనిపించింది ఈ వీడియో? బాగుందా? మీ అభిప్రాయం తప్పక కామెంట్ చేయరు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా చదువుకునే పిల్లలకి, మెకానికల్గా నేర్చుకునే పిల్లలకి ఉపయోగపడితే ఉద్దేశంతో ఇవన్నీ వీడియోలు చేస్తున్నా. మీరు యూట్యూబర్స్ అయితే అందరికి కామెంట్, అందరికి అర్థం కావు చెప్తున్నది. మెకానికల్ పవర్ ఎట్లా తయారవుతుంది, ఏంది కార్ ఏంది, లారీ ఏంది, బస్సు ఏంది అర్థం కావు. మెకానికల్గా చదివే పిల్లలకి, పని నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కావాలంగా వేరే అందరికీ మీకు అర్థం కాదు మెకానికల్గా. ఇప్పుడు నాకు కరెంటు గురించి చెప్పారు అనుకో, నేను పవర్ నాకు రిపేర్ రాదు, అట్లాంటి కొన్ని అర్థం కావు, ఎవరికి ఉంటాయి కదా. నేను మెకానికల్ ఫీల్ చేసిన కాబట్టి మెకానికల్గా మొత్తం తెలిసింది చెప్పేసిన. ఎట్లా ఉండదు మీకు అనిపించిందా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టండి. పూర్తి చేసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంత ఓపిక పూర్తిగా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ కొత్త విషయం సబ్స్క్రైబ్ గంట కొట్టండి.